వెల్కమ్ టు శివాజీ స్టూడియో. ఈరోజు మన టాపిక్ ప్రమాదంలో పిఠాపురం, జన సైనికులు జరభద్రం అనే టాపిక్ గురించి చర్చించుకుందాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇక వివరాల్లోకి వెళ్తే, భారీ వర్షాలు వరదలు ఉన్నటువంటి నేపథ్యంలో ఏలూరు రిజర్వాయర్కు సంబంధించి జల ప్రవాహం గంటకు పెరుగుతూనే ఉంది. దీనికి తోడు భారీ వర్ష సూచనలు ఉండడంతో ఏలూరు రిజర్వాయర్ పరిసర ప్రాంతాలకు సంబంధించి వరద ముంపు పొంచి ఉంది. వాస్తవానికి ఏలూరు రిజర్వాయర్ కెపాసిటీ 24 టీఎంసీలు కాగా ఆల్రెడీ 21 టీఎంసీల నీటితో నిండు కుండలాగా తయారైంది. దీనికి సంబంధించి కొన్ని టీఎంసీల జలాన్ని దిగువ ప్రాంతాలకు విడుదల చేసేటువంటి కార్యక్రమాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఇదే గనుక జరిగితే దిగువ లోతట్టు ప్రాంతాలైనటువంటి 10 మండలాలకు సంబంధించి 86 గ్రామాలకు వరద ముంపు పొంచి ఉంది. ఈ వరద ముంపు ప్రాంతాలు దాదాపు పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించినవి కావడం చేత పిఠాపురం ఎమ్మెల్యే, ప్రస్తుత డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయినటువంటి పవన్ కళ్యాణ్ అధికారులకు హెచ్చరికలు జారీ చేయడము, అధికారులు కూడా ప్రజలను అప్రమత్తం చేయడం కూడా జరిగింది. ఇదిలా ఉండగా సోషల్ మీడియా వేదికగా వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి కొన్ని అనుకూల వెబ్సైట్లు, వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి కొన్ని అనుకూల సోషల్ మీడియా అకౌంట్లు ఒకవేళ ఇదే గనుక జరిగితే ఆ న్యూస్ని హైలైట్ చేయాలని తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. దీనిలో భాగంగానే వైఎస్ఆర్సీపీ అనుబంధ వెబ్సైట్ ఒకటి పవన్ కళ్యాణ్ కి పిఠాపురంలో వరదలు వస్తే మాత్రమే కనబడుతుందా, హుటాహుటిన బయలుదేరి కాకినాడ వెళ్ళాడు, అదే వరదలు విజయవాడలో వస్తే కనీసం కాలు కూడా గ్రౌండ్ లో పెట్టలేదు అని పులిహోర వార్తలు వండి వార్చడంలో నిమగ్నమై ఉన్నారు. జన సైనికులు జరభద్రం అని ఎందుకు చెప్పానంటే, మొన్న విజయవాడ వరదలకు సంబంధించి ఎక్కడో బంగ్లాదేశ్లోని వీడియోలను, కేరళలోని వీడియోలను, తమిళనాడులోని క్లిప్పింగ్లను తీసుకొని వచ్చి ఇది విజయవాడలో జరుగుతున్నట్లు చూపించి వైరల్ చేసి ప్రజలను భయాందోళనలకు గురి చేశారు. ఇప్పుడు పిఠాపురం విషయంలో కూడా ఇదే చేయడానికి ప్రయత్నాలు జరుగుతుందని నెటిజన్లు జన సైనికులకు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఏదైనా జరగరానిది జరిగితే పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఉండడు, అందుకే లోకల్ నాయకుల్నే ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా ఎన్నుకోవాలి, ఈయన్ని గెలిపించారు, ఈయన ఎక్కడో హైదరాబాద్ లోనో విజయవాడలో ఉంటున్నాడు, పిఠాపురాన్ని పట్టించుకోవడం పూర్తిగా మానేశాడు అని జనాల మీద రుద్దడానికి తెగ ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఇటువంటి ఫేక్ న్యూస్లను తిప్పి కొట్టడానికి జన సైనికులను జరభద్రంగా ఉండాలని నెటిజన్లు హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పుడు నేను ఒక వాయిస్ మీకు వినిపిస్తాను. అది విన్న తరువాత ఇలాంటి దుర్మార్గులు ఉన్నటువంటి సమాజంలో మనం బతుకుతున్నామా, ఇలాంటి దుర్మార్గపు కార్యకర్తలు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నారా, ఇలాంటి దుర్మార్గపు వైఎస్ఆర్సీపీ పార్టీకి మనం ఇంకెప్పుడైనా ఓటు వేసే అవకాశం వస్తే ఓటు వేయాలా అని మీలో ఖచ్చితంగా ఆలోచన రేకెత్తిస్తుంది. విజయవాడ వరదల నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ప్రైవేట్ స్పేస్ పెట్టి ఏం మాట్లాడుకుంటున్నారో మీరే వినండి. కానీ కృష్ణలంక కట్టుండకపోతే గనక చాలా డ్యామేజ్ జరిగి ఉండేది కదా ఈ వరదలకి. జరిగితేనే మంచిది. ఈయన కొడుకులకి అప్పుడైనా విలువ తెలుసుంది. అక్కడ వాళ్ళు ఒక్కరు వేయలేదు ఓటు అనా. 2 ప్రదేశాలు మాత్రం పాపం అనకూడదు. కిడ్నీ సమస్యకి శాశ్వత పరిష్కారం చూపించాడు, అక్కడ పడలేదు. ఇక్కడ శాశ్వత పరిష్కారం చూపించాడు, ఇక్కడ ఓట్లు పడదు. ఈ 2 దగ్గర వాళ్ళు మాత్రం పాపం అనకూడదు. విన్నారు కదా, వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా కార్యకర్తలు ఎలాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళో మీకు ఈ క్లిప్పింగ్ విన్న తర్వాత తెలిసే ఉంటుంది. దీని మీద మీరు ఏమనుకుంటున్నారో దయచేసి కామెంట్లో తెలియజేయండి. ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. జై హింద్.